హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న విశ్వనగరం ముంబై, బెంగళూరు నగరాలను వెనక్కి నెట్టిన హైదరాబాద్ పెరుగుదల అంశాల ప్రాతిపదికన సర్వే నిర్వహించిన నైట్ ఫ్రాంక్ వెస్ట్ హైదరాబాద్ తో పాటు అన్ని ప్రాంతాల్లో భారీ వృద్ధి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా, ప్రభుత్వ విధానాలే కారణమంటున్న వరల్డ్ క్లాస్ మౌలిక సదుపాయాలు ఉండటంతో హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో రియాలిటీ రంగం భారీగా వృద్ధిని నమోదు చేసిందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ తాజా రిపోర్ట్లో ఈ విషయాన్ని వెల్లడించింది నైట్ ఫ్రాంక్ ఇండియా. గ్రేటర్ హైదరాబాద్ అనేక అంశాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న సిటీగా హైదరాబాద్ నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నిర్వహించిన తాజా సర్వేలో హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోందని, అలాగే భారీ వృద్ధిని నమోదు చేస్తోందని తేలింది. హైదరాబాద్ నగరంలో నిర్మాణ రంగం యాక్టివిటీ పెరిగిందని నైట్ ఫ్రాంక్ తాజా రిపోర్టుతో ఈ విషయం మరోసారి స్పష్టమైందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సుస్థిర ప్రభుత్వాలు ఉండటంతో హైదరాబాద్ కు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎంతో మంది ప్రజలు నగరం బాట పట్టారు. ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ లో 6 ప్రధాన నగరాల్లో జరిగిన విస్తరణను నైట్ ఫ్రాంక్ ఇండియా అంచనా వేసింది. అందులో హైదరాబాద్ నగరం ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ, ఎన్సీఆర్, అహ్మదాబాద్, చెన్నై నగరాలు ఆ తరువాతి స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో హైదరాబాద్ ముందు వరుసలో నిలవడం చూస్తుంటే గ్రేటర్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తెలంగాణ సర్కార్ వరుసగా చేపడుతున్న అభివృద్ధి చర్యలతో హైదరాబాద్ కు ఇలాంటి గుర్తింపు లభించిందని వారు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ సిటీలో నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరిగింది. ప్రధానమైన నగరాలతో పోటీ పడేలా గ్రేటర్ పరిధిలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. 40-50 అంతస్తుల ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వ అనుమతి పొందేందుకు దరఖాస్తు చేశాయి పలు రియాల్టీ సంస్థలు. ఇటీవలి బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలను కేటాయించడంతో రాబోయే కాలంలో రియాల్టీ రంగం శరవేగంగా పరుగులు తీసే అవకాశముందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.